ఏపీలో పెండింగ్ బిల్లుల అంశం అతలాకుతలంగా మారిపోయింది. ప్రభుత్వం మారినా పెండింగ్ బిల్లుల లెక్క తేలడం లేదు. ఆర్థిక శాఖకు కొత్త మంత్రి, సెక్రటరీలు వచ్చినా పెండింగ్ బిల్లులు ఒక కొలిక్కి రావడం లేదు. ఒక్క ఇరిగేషన్ తప్ప ఏ ఒక్క శాఖ కూడా పెండింగ్ బిల్లులపై దృష్టి సారించట్లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న అంశాన్ని అధికారులు లెక్క తేల్చడం లేదు. 15 రోజుల నుంచి ఆర్థిక శాఖ అడుగుతున్నా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఉన్నాయంటూ మాయాజాలాన్ని చూపిస్తున్నారు. దీంతో ఆయా శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలు, కింద స్థాయి ఉద్యోగుల తీరు ప్రభుత్వ వర్గాలనే విస్మయపరుస్తుంది. బిల్లులు చేయిస్తే లాభం గాని బిల్లులు చూపిస్తే మాకేంటి అని అనుకుంటున్నారో, లేదా ఇప్పుడు ఈ పాత ఫైళ్లన్నీ ఎవరు బూజు దులుపుతారులే అని బద్దకిస్తున్నారో కానీ పెండింగ్ బిల్లుల లెక్కలు తేల్చడంపై అధికారులు, కింది స్థాయి సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. 15 రోజుల నుంచి ఆర్థిక శాఖ అడుగుతుంటే మొదట వచ్చినవి 10,000 కోట్ల పెండింగ్ బిల్లులే అంటూ సమాధానాలు చెప్పి ఒత్తిడి చేస్తే 28,000 అంటూ సమాధానాలు చెప్తున్నారు. అందులో ఒక్క ఇరిగేషన్ బిల్లులే 18,000 కోట్లు కాగా మిగతా అన్ని శాఖల బిల్లులు కలిపి 10,000 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు 25,000 కోట్లు ఉన్నాయని వైసీపీ హయాంలో అప్పటి మంత్రివర్గ ఉపసంఘం తేల్చి అధికారికంగా ప్రకటించింది. ఎనర్జీ శాఖలో 36,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఆ శాఖ అధికారికంగా తేల్చింది. సిఆర్డీఏలో 8,000 కోట్లు పెండింగ్ బిల్లులు రావాలని ఆ కాంట్రాక్టర్లు పలు సందర్భాల్లో చెప్పారు. 2024 మార్చి 31న ఆర్థిక శాఖ అధికారులు ల్యాబ్స్ చేసిన పెండింగ్ బిల్లులు 50,000 కోట్ల పైనే. ఇలా 5 ఏళ్ల పాటు ప్రతి ఏడాది మార్చి 31న 1,000 కోట్ల బిల్లులు ల్యాబ్స్ చేశారు. మరి ఇవన్నీ లెక్కలోకి ఎందుకు రావడం లేదు? ఆర్ఎండ్బి, హెల్త్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, వ్యవసాయ, అనుబంధ శాఖలు, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ బిల్లులు భారీగా ఉంటాయి. ఈ శాఖల ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్ర ఆర్థిక రంగంపై శ్వేతపత్రం ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. తొలి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ ఆయా శాఖల ఉన్నతాధికారులు దీన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. హైకోర్టు, ఎంఎస్ఎంఈ కోర్టులో పెండింగ్ బిల్లులకు సంబంధించి వేల సంఖ్యలో పిటిషన్లు ఉన్నాయి. పెండింగ్ బిల్లుల వివరాలతో పాటు ఆయా శాఖలు, కోర్టు కేసుల వివరాలు కూడా ఆర్థిక శాఖకు తెలియజేయాలి. పెండింగ్ బిల్లులకు సంబంధించి అన్ని శాఖలకు ఒక ప్రొఫార్మా పంపి దాని ప్రకారం బిల్లుల వివరాలు సమర్పించాలని కోరుతున్నారు. కానీ పాత ఉద్యోగులను అక్కడి నుంచి తొలగించకుండా ఉన్నంతకాలం పక్కా సమాచారం రావడం అసాధ్యం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు వదిలి వెళ్లింది అంటూ 5 ఏళ్లు ప్రతి ప్రెస్ మీట్ లోనూ చెప్పారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిన పెండింగ్ బిల్లులు 1,00,000 కోట్లకు పైనే ఉంటాయి. అయినా వివరాలు బయటకు రాకపోవడం విచిత్రం. ఏ శాఖలో పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో రాలేదో ఆ బిల్లులకు ఆ శాఖ ఉన్నతాధికారులనే బాధ్యులను చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భావిస్తున్నారు. పెండింగ్ బిల్లులపై సరైన సమాచారం ఇవ్వని శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాతి పరిణామాలకు వారినే బాధ్యులను చేస్తామని మంత్రి తెలియజేశారు. పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్, పాఠశాల విద్య, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన ఈ బిల్లుల విలువ 140 కోట్లు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్దకు చేరిన 28,000 కోట్ల బిల్లుల్లో ఈ 140 కోట్లకు సంబంధించిన బిల్లులు లేవు. దాదాపు అన్ని శాఖల్లో ఇలాంటి యాక్టివ్ లో లేని బిల్లులు కోకొల్లలుగా ఉన్నాయి. సిఎఫ్ఎంఎస్ లో ఉన్న పగడ్బందీ నిబంధనల కారణంగా అస్మదీయులకు బిల్లుల చెల్లింపులు కుదరడం లేదని నిధి అనే ఇంకో సాఫ్ట్వేర్ ను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సిఎఫ్ఎంఎస్ లో వర్క్ బిల్లులను ఎంటర్ చేసే విధానం స్పష్టంగా ఉంది. 10 కోట్లతో ఒక రోడ్డేస్తే ఆ బిల్లును ఆ హెడ్ కింద ఎంటర్ చేయాలి. అప్పటికి ఆ హెడ్ లో బడ్జెట్ ఉన్నా లేకపోయినా సిఎఫ్ఎంఎస్ లో అది రికార్డ్ అవుతుంది. ఆ హెడ్ లోకి బడ్జెట్ వచ్చినప్పుడు మొదట ఈ బిల్లుకు పేమెంట్ జరుగుతుంది. ఈ బిల్లుకు పేమెంట్ జరగకుండా దాని వెనుక వచ్చిన బిల్లులకు పేమెంట్ చేయడం సిఎఫ్ఎంఎస్ లో కుదరదు. అందుకే వైసీపీ ప్రభుత్వం నిధి అనే కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చింది. ఇందులో వర్క్ చేసిన హెడ్ లో బడ్జెట్ ఉంటేనే బిల్లు ఎంటర్ అవుతుంది. పైగా అందులో ముందొచ్చిన బిల్లులతో సంబంధం లేకుండా అస్మదీయుల బిల్లులు ఏ చివరన ఉన్నా సెలెక్ట్ చేసి చెల్లింపులు చేయొచ్చు. ఈ బిల్లులకు ముందున్న బిల్లుల వివరాలు నిధిలో రికార్డు కావు. ఇలా గల్లంతైన బిల్లులు బోలెడు.